నమస్కారం. ఎస్ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. భోగి పండగ వేడుకలు, సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, చిన్నారుల కోలాటాలు చూపర్లను ఆకట్టుకొని అలరించాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్లో గత 13 సంవత్సరాలుగా భోగి పండుగ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు కాలనీవాసులు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు భోగి మంటల్ని వెలిగించి సంబరాల్లో పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ అంటే సిరులు తెచ్చే పండుగని గాంధీనగర్ ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో 10వ వార్డు కౌన్సిలర్ అనుమాల అరుణ ఆధ్వర్యంలో భోగి పండుగ సంబరాలను ఏర్పాటు చేసుకొని నిర్వహించుకున్నారు. ఇలా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఇంటిల్లిపాదిని ఆనందాన్నిచ్చే పండగ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాల్లో అత్యంత ఆనందంగా జరుపుకునే పండగ భోగి పండుగని, భోగభాగ్యాలను తెచ్చే పండగ భోగి పండుగని, ప్రజలంతా సుఖ సంతోషాలతో భోగి మంటలు వేసుకుంటున్నారని అన్నారు. పాత వస్తువులను అగ్నికి ఆహుతి చేసి జీవితంలో సుఖ సంతోషాలు ఉండాలని భోగి మంటలను వేసుకుంటారు. చిన్నపిల్లలు అందరికీ ఇంద్రధనుస్సులు, రంగవల్లులు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్లోని గ్రామ వాసులు, పుర ప్రముఖులు తదితరులు ఉన్నారు. దూరం తిరగాలి అందరూ కూడా. మహిళా సోదరులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. రావాలి అందరూ కూడా అందరూ కార్యక్రమం లేకుండా మహిళలు మరియు పురుషులు అందరూ కూడా మహా వైభవంగా కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో పాల్గొనాలని ఎదురు దూరం నుంచి రావాలి. గాంధీనగర్ ప్రజలందరూ కూడా దూరం నుంచి చూడాలండి. సమస్త ప్రజలందరూ కూడా భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. గాంధీనగర్ ప్రజలకు అదేవిధంగా సుల్తానాబాద్ గ్రామీణ
శుభాకాంక్షలు. ప్రజలందరికీ భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఈ భోగి మంటలు గత 12 సంవత్సరాల నుండి మన గాంధీనగర్లో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ భోగి వేడుకలలోనూ ప్రజలందరూ సంతోషంగా వచ్చి అందరూ పాల్గొని ఈ భోగి మంటలను ఉత్సాహంతోనూ జరుపుకుంటున్నాము. అందరికీ గాంధీనగర్ మరియు సుల్తానాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం గత 12-13 సంవత్సరాలుగా గాంధీనగర్లో ప్రజలందరి సహకారంతో మేము నిర్వహించుకుంటున్నాం. ఎందుకంటే ఈ పిల్లలు ఈ నేటి తరానికి మనము పాత సంస్కృతి కానీ ఏ కార్యక్రమం కానీ మనం ముందుకు వాళ్ళకు తెలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని గత 12 సంవత్సరాలుగా ఆదరించి ప్రతి సంవత్సరం కూడా వందల సంఖ్యలో వచ్చి ఇక్కడ వాళ్ళ భోగి మంటల చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి బ్రహ్మాండంగా వారు సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. I wish you a very happy Bogi, Sankranti and Karma. So first we celebrate Bogi, where in previous era ancestors burned the negative energies. We bring the negative things from our home, like previously burned things from our homes and begin the new Bogi with a new beginnings. We welcome new era into our life. So we celebrate Bogi. In our Gandhinagar, from 12 years we are celebrating Bogi. Only our Gandhinagar will celebrate Bogi as very special occasion. From children to big people, everyone come to know about Bogi. And Sankranti, we welcome new colors. Like in life, everyone have different colors in life, like sad, happy, everything we have to welcome. We have to face every situation. So we celebrate Sankranti and Kanuma. So Kanuma is celebrated for farmers. Farmers harvest different crops. Like they begin the new year with different crops. So they harvest new things and welcome their lives into a very good new beginning. So we celebrate these 3 festivals as a one. So I wish you very happy Sankranti.